వేణుగోపాల్ ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఆహారం కూడా కొంత చర్చలోకి వస్తుంది. కేరళకు సంబంధించి కొంత ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు శర్మిల విషయం ఏ విధంగా రాబోతుంది అనే అంశాన్ని చూడాలి. బహుశా ఈ రోజు ఆ చర్చ జరిగి ఉంటుంది అనేది అంచనా. కానీ శర్మిల దాన్ని నివారిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి ఆమె రెడీగా లేరు. అయితే కాంగ్రెస్ నుంచి కొంత చర్చ అయితే షర్మిలకి రాజ్యసభ సీటు ఉండొచ్చు అనేది కొంత చర్చ జరుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా షర్మిలకి రాజ్యసభ ఇస్తే పర్సనల్గా షర్మిలకి ఖచ్చితంగా అది హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అక్కడ హైకమాండ్తో యాక్సెస్ పెరుగుతుంది, ఢిల్లీలో మరింత సర్కిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా షర్మిలకి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. బట్ ఏపీలో ఏపీసీసీ చీఫ్గా కానీ లేదంటే ఏపీలో నాయకురాలిగా కాంగ్రెస్కి షర్మిలకి ఇలా ఇవ్వడం వల్ల కాంగ్రెస్కి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందంటారా ఏపీలో? షర్మిల ఇంకా పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా ఇష్యూస్ అక్కడ ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్తే ఇక్కడ పార్టీ అధ్యక్షులు కూడా మారిపోతారు. ఒకవేళ అది జరిగితే ఇక్కడ పీఠం అధ్యక్షులు ఏపీసీసీ అధ్యక్షులు మారిపోతారు. దానికి ఎవరు వస్తారా చూడాలి, ఆ నాయకుడు ఏ విధంగా ఉంటాడో చూడాలి. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం షర్మిల ఒక పాజిటివ్ యాక్టివిటీ. ఆంధ్రప్రదేశ్ ఇష్యూల్ని పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి లేదు అక్కడ తన గళం వినిపించడానికి ఒక మంచి స్కోప్ దొరికిన అవకాశం ఉంటుంది. ఆమెకు కూడా తాను ఇండివిజువల్ గా ఎదగడానికి కూడా ఒక మంచి స్కోప్ అయితే ఖచ్చితంగా డెఫినెట్ గా కనపడుతుంది. అంటే ఇక్కడ ఒక్క విషయం కృష్ణమోహన్, ఖచ్చితంగా ఇప్పుడు షర్మిలని ఏపీలో ఏపీసీసీ చీఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో గట్టిగా ఫైట్ చేస్తారు, కాంగ్రెస్కి ఏదో కొంత బూస్ట్ వస్తుందని భావించారు. కాకపోతే అధికార పార్టీ మీద కంటే కూడా కూటమి మీద కంటే కూడా జగన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారన్న విమర్శలు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అవి ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ షర్మిలని ఇక్కడి నుంచి పంపిస్తే రాజ్యసభ ఇచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళని పెడితే ఆ ఉన్న కొద్దిపాటి గ్రిప్ కూడా కాంగ్రెస్కి, అంటే షర్మిల అవునన్నా కాదన్నా కొంచెం గ్రిప్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆమెకి నేమ్ ఉంది, తనకంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో ఇంకొక నాయకుడిని పెట్టగలుగుతుందా కాంగ్రెస్? అది నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా. బేసికల్ గా షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్లస్ ఏం లేదు, ఆమె రాకపోవడం వల్ల జరిగిన నష్టం ఏం లేదు. బేసిక్ గా వైసీపీ అనే పార్టీ కాంగ్రెస్ ని అంటే పూర్తిగా ఇక్కడ దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ నాయకులు పాత పరిచయాలు కొంత అంతవరకే తెప్పితే ఇప్పుడు వచ్చే జనరేషన్ కొంచెం స్పీడ్ చేస్తుంది. అయితే మొదట కాంగ్రెస్ ఏమనుకుంది, షర్మిల రావడం వల్ల కొంత కాంగ్రెస్ కి మెజార్టీ జరిగే పరిస్థితి ఉంది, చాలా ఎక్కువ కొంచెం బూస్టప్ అయ్యే అవకాశం ఉంది, తిరిగి 2029 కన్నా కొంత స్పీడ్ అవుతారు అనే ఒక అంచనా ఉండింది, అది వాస్తవం. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు కనపట్ల. కారణం కూడా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా షర్మిల అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షాన్ని నిలదీస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. పార్టీలో కూడా చాలా మంది కాంగ్రెస్ లో పార్టీలో కూడా అదే మాట్లాడుతున్నారు. అక్కడ తనకి కొంత మైనస్ జరిగింది అనేది అనుకోవాలి ఈ విషయంలో. కాకపోతే ఒకవేళ ఎంపీగా పంపిస్తే మాత్రం షర్మిలకి అక్కడ తానుగా ఎదగడానికి, తను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఒక స్కోప్ వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఏం మాట్లాడినా ఏముంటుంది, ఇక్కడ ఏముండదు. అదే ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే ఒక మంచి నాయకురాలుగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మెర్జ్ కాగలదు. సో అది తిరిగి మళ్ళీ లాభించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బేసిక్ గా తను కూడా కోరుకుంటుంది రాజ్యసభకి వెళ్ళాలనేది, తాను కూడా గట్టిగా కోరుకుంటున్న నేపథ్యంలో బహుశా ఆ ఛాన్స్ ఉండొచ్చు అనేది అనుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా షర్మిలకు రాజ్యసభకు పంపించడం అనేది కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడే ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేస్తున్నారా, లేకపోతే షర్మిలను ఇక్కడి నుంచి పంపించడం కోసం రాజ్యసభకు పంపిస్తే ఇక్కడ వేరే వాళ్ళని పెట్టవచ్చు కదా అన్న ఆలోచనతో కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యసభ ఇస్తుందా? అంటే ఇది ప్రీ ప్లాన్డా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అంటే అఫ్కోర్స్ ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం షర్మిలకి రాజ్యసభ ఇస్తున్నారు అనే సమాచారం అయితే అందుతోంది. కన్ఫర్మ్గా అఫీషియల్గా ఇంకా ప్రాపర్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ చర్చలు అయితే జరిగే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అన్నట్లే తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు షర్మిలను రాజ్యసభకు పంపిస్తే ఏపీసీసీ చీఫ్గా వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉందన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అలా పెడితే షర్మిల ప్లేస్లో ఇప్పుడు ఎవరిని పెడతారు, నెక్స్ట్ ఎవరున్నారు?
కాంగ్రెస్ని ఎలాగోలా కొంత ఊపిరి పోయాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఊపిరి పోసేవాళ్ళు ఎవరు? షర్మిల కాకుండా అక్కడ ఉన్నారా నాయకులు, బలమైన నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా. కొంతమంది తులసిరెడ్డి లాంటి వాళ్ళ నాయకులు కొంతమంది కాంగ్రెస్తో క్యారీ అవుతున్నప్పటికీ కూడా ఊపిరి పోయగలిగే పరిస్థితుల్లో ఉన్న నాయకులు ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఆ చరిష్మా ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లు షర్మిల వల్ల ఇప్పుడు కాంగ్రెస్కి లాభం జరిగిందా నష్టం జరిగిందా అనే ప్రశ్న వచ్చినప్పుడు షర్మిల వల్ల కొద్దో గొప్ప వైసీపీకి నష్టం జరిగిందే తప్ప కాంగ్రెస్కి లాభం నష్టం అనే చర్చించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ని ఎక్కువగా టార్గెట్ చేశారన్నటువంటి విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. టీడీపీనో లేదంటే బీజేపీనో జనసేననో కాకుండా, కూటమిని కాకుండా, అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతిపక్షంలో ఆల్రెడీ ఓడిపోయి పక్కన కూర్చున్న వాళ్ళ మీద సొంత సమస్యల గురించి ఆ లోపల మనసులో పెట్టుకుని వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించారనేటువంటి విమర్శలు లేకపోలేదు. సో ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి? ఎలాగైనా ఊపిరి పోయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఈ నిర్ణయం వల్ల ఏదైనా పెద్ద మార్పు చేయగలిగే అవకాశం ఉందా? మరొక నాయకుడిని షర్మిల ప్లేస్లో పెట్టడం వల్ల ఏదైనా జరుగుతుందా అద్భుతం? లేదంటే షర్మిల ఉన్నా కానీ మాకు పెద్దగా ఇప్పుడు లాభం జరగడం లేదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ప్రీ ప్లాన్డ్ ఇదంతా, అంటే ముందే ఇచ్చిన హామీ ప్రకారం పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇలా చేశారా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఈక్వేషన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. సో అధిష్టానం ఏం ఆలోచిస్తుంది ఏపీ కాంగ్రెస్ విషయంలో అనేది ఇప్పటికీ మన ఊహకు అందని విషయం ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం కొన ఊపిరితో కూడా లేని పరిస్థితి అక్కడ, కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మరి ఎలా బూస్టప్ చేయగలుగుతారు? ఏదైనా ఉందా స్ట్రాటజీ అసలు? ఇవన్నీ పక్కన పెడితే షర్మిలకి రాజ్యసభ ఇస్తున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా షర్మిలకి? అంటే ఖచ్చితంగా షర్మిలకి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకు? రాజ్యసభకు వెళ్తారు, ఢిల్లీలో ఖచ్చితంగా సర్కిల్ పెరుగుతుంది, అధిష్టానంతో యాక్సెస్ పెరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని రాజ్యసభలో ప్రస్తావించవచ్చు. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యల్ని అక్కడ రాజ్యసభలో ప్రస్తావించడానికి, కాంగ్రెస్ గళం వినిపించడానికి రాష్ట్రం కోసం, ఏపీ కోసం కొంత దోహదపడుతుంది. బట్ ఎంతవరకు అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వస్తున్నటువంటి వార్తల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? షర్మిల రాజ్యసభకు వెళ్ళబోతున్నారా? వెళ్తే ప్లస్సా మైనస్సా? షర్మిలకి ప్లస్సా మైనస్సా, లేదంటే ఏపీకి ప్లస్సా మైనస్సా? ఇవి కూడా కొన్ని చర్చించుకోవాల్సిన అంశాలే. సో యూ కెన్ కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మరొకరు కృష్ణారావు వంకల కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్కి బుద్ధి లేదా, ఏపీలో ఏం చేసింది అని చెప్పి కామెంట్ చేశారు. నాకు అది క్లియర్గా కన్వే అవ్వలేదు ఆ కామెంట్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను మరింత క్లియర్గా మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, షేర్ చేసుకోండి. మరొకసారి షర్మిల ఏమన్నారో చూద్దాం. It was regular Andhra Pradesh affairs. Thank you. 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 I am very sure Rahul Gandhi ji knows the best. Regular Andhra Pradesh political affairs